అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను విగేర్ ఫిజియోథెరపీ క్లినిక్లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. కొంతమంది పేషెంట్స్, మేడం మాకు తుంటి దగ్గర నుంచి మోకాలు వరకు తుంటి సైడ్ భాగంలో నొప్పి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, మోకాలు మడవలేకపోతున్నాము, నిద్రలో విపరీతంగా నొప్పి తెలుస్తుంది. తుంటి దగ్గర నుంచి మోకాలు వరకు తుంటి సైడ్ భాగంలో ఒక ఫైబ్రస్ బ్యాండ్ అనేది ఉంటుంది. దాన్ని ఇలియోటిబియల్ బ్యాండ్ అంటారు. సో ఆ ఇలియోటిబియల్ బ్యాండ్ ఏదైనా రప్చర్ జరగడం వల్ల, ప్రెషర్ బాగా పడడం వల్ల, ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల, ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ అనేది వస్తుందన్నమాట. బాగా విపరీతంగా నొప్పి వస్తుంది. సో ఇది ఎక్కువ ఎవరిలో చూస్తామంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో, ఫుట్బాల్ ప్లేయర్స్లో కానీ, వాలీబాల్ ప్లేయర్స్లో కానీ, అథ్లెట్స్లో, రన్నర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నార్మల్ పీపుల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న విధానం సరిగ్గా లేకపోవడం వల్ల. కొంతమంది కుర్చీలో కూర్చొని కుర్చీ లోపలికి కాళ్ళు మడిచే అలవాటు ఉంటుంది. సో అలా కూర్చోవడం వల్ల అంటే మోకాలు 90 డిగ్రీస్ కంటే 90 డిగ్రీల కంటే ఎక్కువగా మడుస్తున్నారు. సో దానివల్ల ఆ ఐటీ బ్యాండ్ మీద ప్రెషర్ పడి రప్చర్ అవుతుందన్నమాట. కొంతమంది మెట్లు ఎప్పుడు ఎక్కడం దిగడం, ఫాస్ట్గా నడవడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో కూడా ఈ ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ చూసే అవకాశం ఉంటుంది. సో ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ ఉన్నప్పుడు అలా మోకాలు నొప్పి వస్తుంది సైడ్ భాగంలో అంటే ఫస్ట్ ఐసింగ్ అనేది అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు ఐస్ అప్లై చేయాలి. ఇలా రోజు చేయాలి. అయినా తగ్గట్లేదు అనుకుంటే ఒకసారి ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్ళండి.